సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి మన ఛానల్లో విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం గ్రహణాలు ఏంటివి, ఆ గ్రహణాల విశిష్టత ఏంటి, మరి గ్రహణాల సమయంలో ఏం చేయాలి, ఆ గ్రహణాలకు సమయము, మనం పాటించాల్సిన నియమాలు, ఇవన్నీ కూడా ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా జ్యోతిష్శాస్త్ర రీత్యా వాటి పరిజ్ఞానంతో చెప్పబడినవే, సొంతగా ఎటువంటివి చెప్పడం అనేది జరగదు. ఇక ముఖ్యమైన విషయాలు చూసుకుంటే ఈ సంవత్సరం మనకు గ్రహణాలు ఎన్నున్నాయి, వాటి విశిష్టత, మరి ఆ గ్రహణాల సమయంలో మనం ఏమేం చేయాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి గ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు 2025వ సంవత్సరం మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది భారతదేశం మొత్తం కనిపిస్తుంది. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాటించాల్సింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రహణము రాహుగ్రస్తం అవుతుంది. అంటే రాహు కేతువు రెండు మనకు ఛాయాగ్రహాలు ఉంటాయి, వాటి వల్లనే ఈ గ్రహణాలు సంభవిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ చంద్రగ్రహణము మనకు ఆ రోజు రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. ఈ 9:56 ప్రారంభమై 10:59 ఇది మధ్యకాలానికి ప్రారంభమవుతుంది. అంటే సంపూర్ణమైనటువంటి గ్రహణం పడుతుంది. ఇక 11:41 ఇది బిందుస్థానం, అంటే మధ్య. తర్వాత 12:22 ఆ ఉన్మీలనం ప్రారంభమవుతుంది, అంటే వదిలేయడం ప్రారంభమవుతుంది. తర్వాత 1:26 సంపూర్ణంగా ఈ గ్రహణం వదలడం జరుగుతుంది. మరి ఈ గ్రహణము మనకు 2 నక్షత్రాల్లో సంభవిస్తుంది. శతభిషం పూర్వభద్ర నక్షత్రాల మధ్యలో సంభవిస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వారు, ఆ 2 రాశుల వారు, శతభిషం కుంభరాశి, పూర్వభద్ర మీనరాశిలో కూడా ఉంది కాబట్టి కుంభమీన రాశి వారు కొంత ఈ గ్రహణాల సమయంలో నియమాలు పాటించడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, గ్రహణాన్ని చూడకపోవడం కానీ ఏమవుతుంది అంటే, మరి దానికి నేను విశ్లేషణ ఇవ్వలేను, ఏమవుతుంది అనేది సపరేట్గా మనం ఆ విషయం వేరే మాట్లాడుకుందాం. ఇక ఈ గ్రహణాల సమయంలో మనం చూడొచ్చు. ఇక మూడో విషయం ఏంటి అంటే, మనం ప్రతి మనిషి కూడా ఈ పితృదేవతల కర్మలు చేస్తుంటారు. ఆ పితృదేవతలకు ఆ రోజు పౌర్ణమి రోజు గ్రహణం వస్తే ఇవ్వచ్చా ఇవ్వద్దా అనే సందేహం ఉంది. ఈ గ్రహణానికి మాత్రం మధ్యాహ్నము మనకు గ్రహణ వేద లేదు కాబట్టి 1:30 లోపల మనం ఆర్థికము మొదలగు కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఆ సమయం లోపల భోజన ప్రత్యాప్తికాదాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం నిత్య భోజనాలు కూడా 1:30-2 లోపల చేసుకోవచ్చు. రాత్రి మాత్రం భోజనం చేయకూడదు అనేది మనకు నియమంగా చెప్పబడుతుంది. లేదండి మేము గ్రహణమైనా తింటామంటే అది మన వ్యక్తిగత విషయం. కానీ జ్యోతిష్శాస్త్ర రీత్యా మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయ రీత్యా గ్రహణం రోజు తినకూడదు అని మనకు చెప్పడం జరుగుతుంది. ఇక మూడో విషయం అయితే, మనం ఈరోజు గ్రహణం రోజు ఏం చేయాలి ముఖ్యంగా అంటే, గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళలో ఆడవాళ్ళు పెద్దవాళ్ళను అడిగితే మనకు చెప్పడం జరుగుతుంది. కదలకుండా పడుకోవడం, అలాగే కళ్ళు తెరిచి ఉండడం, ఇలా కొన్ని నియమాలు గర్భిణీ స్త్రీలకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. మాకు ఇంట్లో పెద్దవాళ్ళే చెప్పడం జరిగింది. అది ప్రత్యేకంగా పంచాంగంలో రాయరు. అలాగే మనం ఒక చిన్న ఉదాహరణ, గ్రహణం రోజు సముద్రంలో కానీ నదుల్లో కానీ పోటు పెరుగుతుంది. ఎందుకంటే నీళ్లలో ఈ గ్రహణ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది, ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మన శరీరంలో కూడా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో కూడా మార్పులు, అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. కాబట్టి గ్రహణ సమయంలో నియమాలు, మన ఋషులు చెప్పింది పాటించడం, మన ధర్మము, మన పూర్వీకులు చెప్పింది పాటించడం అనేది చాలా మంచిది. పాటించమంటే అది వ్యక్తిగతమైన విశ్లేషణ, ఎవరిని వద్దనేది లేదు, మనకు అటువంటి బలవంతమేం లేదు. కానీ పాటిస్తే మాత్రం మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ పర్ఫెక్షన్ అనే ఒక సామెత ఇంగ్లీష్లో కూడా ఉంది కదా.
ముందు జాగ్రత్త పడడం వల్ల తప్పు లేదు. ఒకరోజు మనం ముందు జాగ్రత్త పడడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మనమైతే ముందు జాగ్రత్త పడదాం. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గ్రహణం రోజు మనం ఏమేం చేయాలి అంటే ఈ కుంభ మీనరాశి వారు కానీ కర్కాటక రాశి వారికి అష్టమంలో సంభవిస్తుంది గ్రహణం. వీళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా రాహు ప్రీతికై మినుములు, అలాగే చంద్రుడి ప్రీతికై వడ్లు దానం ఇవ్వడం, వెండి దానం ఇవ్వడం, అలాగే యథాశక్తిగా మనము దానాలు వస్త్రదానం ఇలాంటివి చేయడం వల్ల ఈ గ్రహణ సమయంలో కానీ గ్రహణానంతరం చేసే దానము అనంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అది మన శక్తిని అనుసరించి మీరు చేయవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంతే చేయాలి అని కాకుండా యథాశక్తిగా చేయవచ్చు. ఈ గ్రహణ సమయానికి ఒక విశిష్టత ఉంది. ఈ గ్రహణ సమయంలో చేసే మంత్రము కానీ జపము కానీ అనుష్ఠానం కానీ పారాయణం కానీ 1000 రెట్లు ఎక్కువ ఆ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఆ మంత్రానికి అంత శక్తి రావడానికి ఆ సమయంలో వచ్చే కిరణాలు కానీ వాటి వల్ల వచ్చే చైతన్యం కానీ ఆ సమయంలో విశేషంగా ఫలితమిస్తుంది అనేది మన ఋషులు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా గురు సాంప్రదాయము, గురుముఖత నేర్చుకున్న విద్యలు, పారాయణాలు కానీ పూజలు కానీ లేదంటే జపం కానీ ఏదైనా సరే ఆ సమయంలో చేయడం వల్ల విశేష ఫలితం ఇస్తుంది. అలాగే గ్రహణ సమయంలో చేయకపోవడం వల్ల మనం ఇంతకాలం చేసిన ఫలితం కూడా శూన్యమవుతుంది అనేది మన పెద్దలు పూర్వీకులు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఆ విషయం కూడా గమనించండి. ఇక భారతదేశంలో కనిపించని 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి సెప్టెంబర్ 21వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. ఇది భారతదేశంలో కనిపించదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత యూట్యూబర్లు ఆ ఫలితం ఉంటుంది ఈ ఫలితం ఉంటుందని చెప్పినా, ఇంకా ఏదైనా చెప్పినా కూడా ఏది నమ్మకండి. ఎక్కడ గ్రహణం సంభవిస్తుందో అక్కడి ప్రాంత ప్రజలకు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కడ గ్రహణం ఎక్కడో పడితే మన దగ్గర ప్రభావం ఉంటుంది అనేది ఇది అసత్యం. కాబట్టి దయచేసి గ్రహణాలు లేని సమయంలో యూట్యూబర్లు చెప్పేది దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. ఇక దాంతోపాటు ఇక ఇంకొక గ్రహణం ఫిబ్రవరి 17వ తారీఖు మనకు ఈ గ్రహణం కూడా భారతదేశంలో ఎక్కడా కనిపించదు. విదేశాలలో చాలా దేశాల్లో కనిపిస్తుంది, కానీ ఇది మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఇది కూడా పాటించాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ 2 గ్రహణాలు భారతదేశంలో లేవు, కానీ మన ఛానల్లో ఎక్కడ పట్టిన గ్రహణమే కదా, ఎలా జరిగిన గ్రహణమే కదా అని చాలామంది ఊదర కొడుతుంటారు. ఇవి అసత్యవాదనలు. గ్రహణం యొక్క కాంతి, గ్రహణం యొక్క వేధ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే దాని ఫలితం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి మాటలు ఏవి నమ్మొద్దు. ఇక మనకు చివరగా మార్చి నెలలో ఇంకొక గ్రహణం ఉంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది, అయినప్పటికీ ఇది చిన్న గ్రహణమే. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇది మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో మనకి గ్రహణం ఉంది. అయితే ఈ గ్రహణము మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 6 గంటల 46 నిమిషాలకు మనకు ఇది గ్రహణ మోక్షకాలం మనకు ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మధ్యాహ్నం చంద్రగ్రహణం కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా ఇది మన భారతదేశంలో మధ్యాహ్నం పూట కనిపించదు. కాబట్టి సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు గ్రహణ స్పర్శకాలం గ్రహణం మనకు దర్శనమిస్తుంది. కాబట్టి అప్పుడు స్నానం చేసి ఆ తర్వాత గ్రహణ మోక్షకాలం 6 గంటల 46 నిమిషాలకు మోక్షకాలం ఉంది. ఆ తర్వాత మనము విడుపు స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రహణం కూడా నియమాలు మనం చంద్రోదయం తర్వాతనే పాటించాల్సి ఉంటుంది, ముందు నుంచి అక్కర్లేదు. 5 గంటల తర్వాత మనం పాటించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు మొదటి గ్రహణానికి చెప్పిన నియమాలే దీనికి వర్తిస్తాయి. ఇది కూడా సాయంత్రం పూట కాబట్టి ఇది సులభంగా అందరికీ అనుకూలమైన సమయం. అందరూ కూడా గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు. 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదైనా జపతర్పణాలు దానాలు పుబ్బా నక్షత్రంలో ఇది సంభవిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ సింహరాశి వారు ఏదైనా కూడా ఈ గ్రహణ దానాన్ని కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ చంద్రగ్రహణము మనకు కేతుగ్రస్తం అవుతుంది కాబట్టి ఉలువలు దానం ఇవ్వండి. అలాగే
వెండి ప్రతిమ, తర్వాత బియ్యము దానం ఇవ్వండి. దానివల్ల కొంత దాని ప్రభావం తగ్గి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ గ్రహణాన్ని కూడా ఇందాక చెప్పిన గ్రహణం వల్లనే నియమాలు పాటించి ఆచరించండి. ఇవి మనకు ఈ సంవత్సరం సంభవించే గ్రహాలు. 4గిట్లో 2 మనకు కనిపిస్తాయి, 2 మనకు కనిపించవు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి విషయాలు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సర ఫలితాలతో పాటు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, విశ్లేషణలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను.